హలో నమస్తే. నేనైతే ఏదైనా సరే కుల్లా చెప్పుతో కొట్టినట్టయితే మాట్లాడిస్తా. నేను మీరేనుగనే కుల్లా నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికైతే ఒక ముచ్చటైతే చెప్పనీకి వచ్చేసిన అమ్మాయిలు పోరీలు అందరికైతే దడదడ పుట్టించే న్యూస్ అయితే వచ్చేసినది కదా. గ్రీష్మ అని కేరళలో ఒక ఆమె ఇట్లనే వాళ్ళ లవర్ ని చంపేసిందని చెప్పేసి ఆమెకైతే జైలు శిక్ష అయితే పడింది కదా. మీ అందరికైతే ఒక ముచ్చటైతే చెప్తున్నా కదా. బ్రేకప్ చేసుకోవాలనుకుంటే స్ట్రైట్ గా బ్రేకప్ చేసుకోండి, కానీ ఇట్లాంటి దొంగ తిరుగుడు పనులు చేయకూరి. ఇట్లానే పన్ బకెట్ భార్గవ్ కూడా ఇట్లానే పడింది 20 years. మీ అమ్మాయికి కూడా ఇట్లనే పడింది. కాబట్టి మీ అందరికైతే ఒక ముచ్చటైతే చెప్తున్నా, అబ్బాయి కరెక్ట్ గా ఉంటే అమ్మాయి కరెక్ట్ గా లేదు, అమ్మాయి కరెక్ట్ గా ఉంటే అబ్బాయి కరెక్ట్ గా లేదు. ఇక్కడ అదే జరుగుతుంది. నిజంగానే అమ్మాయిలకి మోసం జరిగింది, ఒకవేళ నిజంగానే వాడుకున్నాడు, వదిలేసిండు, కడుపు చేసిండు, రోడ్డు పక్క పట్టు వదిలేసిండు, నువ్వంటే ఇష్టం లేదని అంటుండంటే అప్పుడు పిఎస్ లా పెట్టండి. పిఎస్ లా పెట్టినా కూడా న్యాయం జరగకపోతే ఒకవేళ అప్పుడు మీరు రంగంలోకి దిగండి. వాడు ఉండాలన్నా మనం ఉండాలని డిసైడ్ అవ్వండి. అప్పుడు వాడిని వేసేయండి, ఖచ్చితంగా మీరు పోయి జైల్లో కూర్చోండి. అంతేగాని వెనక అడిగేసేదైతే ఏం లేదు. కానీ గీ పిల్ల చేసిన తప్పేందంటే, ఒకరిని పెళ్లి చేసుకుంటే ఈయనని ఫ్లోటింగ్ చేసి ఈయనకేదో కషాయం ఇచ్చి అది తాపిచ్చి ఆ తర్వాత ఆయన చచ్చిపోవడం, గదైతే తప్పు. నిజంగా చెప్తున్నా, ఆనెస్ట్లీ నీకు వదిలించుకోవాలని ఉంటే డైరెక్ట్ గా వదిలించుకోండి, పెద్ద పరక్ లేదు. కాకపోతే ఇట్లా మీరు నిజంగానే వాడికి అడిక్ట్ అయిపోయారు, వాడే నా ప్రపంచం అనుకుంటే మాత్రం అప్పుడు పిఎస్ లా పెట్టండి. మీ వైపు ఏ తప్పు లేనప్పుడు పిఎస్ లా పెట్టండి, లాయర్ గారిని పెట్టుకోండి, ఆయనే చూసుకుంటాడు.